నంద్యాల జిల్లా పరిధిలోని డోన్ పట్టణంలో ఉన్న ముస్లిం షాదిఖానాలో నూర్ భాషా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు డాక్టర్ బాబాన్, నంద్యాల జిల్లా అధ్యక్షులు వాసవి దస్తగిరి హాజరయ్యారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన దూదేకుల సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలని, కుల ధృవీకరణ పత్రాలలో ఇండియన్ ఇస్లాం దూదేకుల అని రాయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం దళిత ముస్లింలైన నూర్ భాషా దూదేకులకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చిందని, నూర్ భాషీల పోరాట ఫలితంగా వీటిని మనము సాధించుకున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా జిల్లా సెక్రటరీ బంగారు దస్తగిరి, నంద్యాల గౌరవ అధ్యక్షులు క్రాంతి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి కనీసం ఏ పార్టీలో ఒక సీట్ అయితే ఇస్తుందని గుంటూరులో మహాసభ పెట్టినాము. ఆ సభ ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయంగా మమ్మల్ని గుర్తించాలి, మా సీట్లు వాళ్ళని కూడా రానని డిమాండ్ పెట్టడం తప్ప మిగతా విషయాలు కూడా చర్చించలేదు. ఆ యొక్క కార్యక్రమం ఆ యొక్క శిక్షణలోనే ధ్యానసేన గారిని కూడా ఎక్స్పోజ్ చేసినాము. అతని దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, సేవ చేసినాడు, అతను వస్తుందని కూడా ఆశిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు అతను కూడా సీట్ రాలేదు. ఇప్పుడు రాజకీయంగా మనం సీటు సాధించాలంటే మన కులం ఒక్కటే కాదు, ఆ వ్యక్తి హారిజాంటల్గా వర్టికల్గా రెండు విధాలుగా డెవలప్ కావాలండి. హారిజాంటల్గా అంటే సమాజంలో మన కులానికే పరిమితము కాకుండా మిగతా కులాలు కూడా మైమాన్యమై వాళ్ళకు సేవ చేస్తూ ఆ కులాలను కూడా గుర్తింపు పొంది అప్పుడు హారిజాంటల్గా డెవలప్, సమాజంలో డెవలప్మెంట్ మీ యొక్క క్యాలిబర్ని పెంచుకోవాలి. అదే కూడా వర్టికల్ డెవలప్మెంట్ అంటారు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి ఉన్నత శిఖరాల వరకు కూడా మనం డెవలప్ చేసుకున్నప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. సమాజంలో చదవాల్సింది తప్ప ఏ లాంగ్వేజ్ వచ్చినా కూడా మనకు కావాల్సిన విశ్వాసం తప్ప అది లేదు, మతపరంగా అది. తర్వాత ఈ టీసీ గురించి నా వయసు 74 సంవత్సరాలు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కాలంలో మేము ఇండియన్ ఇస్లాం దూదేకులను రాసుకున్నాం, కానీ కొంతమంది ఇండియన్ హిందూ దూదేకులను రాసుకున్నారు. కానీ ఇప్పుడు మైనార్టీలో మనం నాయకులతో చాలా పోరాట పద్ధతితో గవర్నమెంట్ ఒక జీవో ఏమని, ఇది ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. ఎవరైనా మనల్ని ఎక్కడైనా కూడా ఇండియాడు పెద్దవాడిని ఎవరైనా తిట్టినట్లయితే ఎవరు గవర్నమెంట్ కూడా మాట్లాడే కేసు పెట్టడానికి మన దగ్గర జీవో ఉంది. ఎవరు కూడా అందరూ రెడీ ఉండండి, మీకు ఏదైనా భయం ఉంటే మాకు చెప్పండి, మేము కూడా మీ తరఫున కేసు పెట్టి అలాంటి వాళ్ళని కోల్పిస్తాం. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఆ జీవో ఇండియన్ ఇస్లాం కాకుండా కనీసం ఇండియన్ ముస్లిం జీవో